హీరోయిన్ అనుపమ. టిల్లు స్క్వేర్లోని నా పాత్ర చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను అంటూ అనుపమ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. అంతేగాక సెట్స్లో చాలా అండర్ కాన్ఫిడెంట్తో ఉన్నానని, అసలు అలాంటి పాత్ర చేయలేదని, నా పాత్రకు పెద్దగా ఆకర్షణగా అనిపించలేదని, మరోవైపు అలాంటి బట్టలు వేసుకోవడం కూడా నాకు పెద్దగా నచ్చదని పేర్కొంది. తన కెరీర్లో ఆ పాత్రలో నటించడం పెద్దగా నచ్చలేదంటూ ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు షూటింగ్లో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను కూడా వెల్లడించి ఇప్పుడు వైరల్గా మారింది. ఇంతకు అనుపమ ఏమన్నారో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా నటించిన చిత్రం పరదా. తెలుగు భాషల్లో రూపుదిద్దుకున్న ఈ బ్యూటిఫుల్ డ్రామాను సినిమా బండి మూవీ ఫేమ్ ప్రవీణ్ కాంద్రేగుల దర్శకత్వం వహించారు. ఆగస్టు 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తోంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలతో సినిమాపై మరింతగా అంచనాలను పెంచేస్తోంది. తాజాగా తను ఇచ్చిన ఇంటర్వ్యూలో గత ప్రొడక్షన్ కంపెనీలో ఆమెకు కలిగిన అనుభవాన్ని పంచుకుంది. వాళ్లపై ఫైర్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే పరదా సినిమా వివరాలు. అనుపమ పరమేశ్వరన్ నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిలిం పరదా. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత క్రిష్ ప్రధాన పాత్రల్లో నటించారు. కల్పలత, కేదార్ శంకర్, ఝాన్సీ, శత్రు, మహేష్ ఆచంట, చమక్ చంద్ర, బాషా, అనశ్విరెడ్డి, శివకుమార్, మిర్చి మాధవి, శ్రీలలిత, కీర్తినాయుడు, జోష్ రవి, శివన్య మెహ్రా సపోర్టింగ్ పాత్రల్లో నటించారు. మృదుల్ సుజిత్ సినిమాటోగ్రఫీ అందించగా ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ బాధ్యతలు చేశారు. గోపి సుందర్ సంగీతం అందించడం విశేషం. ఈ చిత్రాన్ని ఆనంద మీడియా బ్యానర్పై నిర్మాత విజయ్ డొంకల నిర్మించడం విశేషం. తాజా ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ చిత్ర పరిశ్రమలోని కొన్ని అంశాలపై మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమలో చాలా సందర్భాల్లో ఫీమేల్ యాక్టర్స్కు ఉన్న చిన్న చిన్న అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసే అవకాశం ఉండదని, అభిప్రాయాలను వ్యక్తం చేయటం చాలా కష్టమని, వాళ్లకు నచ్చింది ఏదైనా చెబితే వెంటనే యాటిట్యూడ్ అని అంటారని, షార్ట్ ఎందుకు టైంకి పెట్టలేదు అని అడిగితే అమ్మాయికి యాటిట్యూడ్ బాగా ఉందని అంటారని పేర్కొంది. 7 గంటలకే రెడీగా ఉన్నా కూడా 9:30 గంటల వరకు ఫస్ట్ షాట్ తీయకపోతే ఎందుకు 2 గంటలు ముందే పిలుస్తారంటూ మండిపడింది. షార్ట్ ఉంటే ముందే పిలవండి, లేకుంటే ఎందుకు పిలవడం? కో యాక్టర్ లేట్గా వస్తారు, సాధారణంగా ఆయన రోజు ఆలస్యంగానే వస్తారు. అది క్వశ్చన్ చేస్తే నాకు యాటిట్యూడ్ ఉంటారంటారేంటి? ఆ 2 గంటల్లో ఎంతో ఫుటేజ్ తీసుకోవచ్చు. అదే విషయాన్ని అడిగితే నా డబ్బులు కదా, నువ్వెందుకు అడుగుతున్నావు అని ప్రశ్నిస్తారు. కానీ నేను అడిగేవన్నీ సినిమా కోసమే కదా, ఇవన్నీ వాళ్ళకు అర్థం కాదు. మహిళగా అడిగే చులకనైపోతాం, మొహం మీదనే మాటలను ఇస్తారు. ఇక మగవాళ్ళు అవే ప్రశ్నలు అడిగితే ఏమనరు. ఇలాంటి వాతావరణం చిత్ర పరిశ్రమలో ఉంది అని చెప్పుకొచ్చింది అనుపమ. ఇక విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్లో అనుపమ ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంది. పరదా చిత్రంలో నటించిన పాత్ర చాలా బాగుందని, ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డానని, ఇలాంటి పాత్రలో నటించడం అంత సులువేమీ కాదని పేర్కొంది. అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుందని చెబుతూ ఎమోషనల్ అయింది. ఉన్నట్టుండి సడన్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇక సినిమా ప్రారంభం నుంచి అనుపమ ఎంతో కష్టపడ్డారని, ప్రమోషన్స్లోనూ తానే ముందుండి నడిపిస్తున్నారని టీం చెప్పుకొచ్చింది. ఈ సినిమా ట్రైలర్ను రీసెంట్గా రామ్ పోతినేని లాంచ్ చేయడం విశేషం. హీరోయిన్ అనుపమ. టిల్లు స్క్వేర్లోని నా పాత్ర చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను అంటూ అనుపమ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. అంతేగాక సెట్స్లో చాలా అండర్ కాన్ఫిడెంట్తో ఉన్నానని, అసలు అలాంటి పాత్ర చేయలేదని, నా పాత్రకు పెద్దగా ఆకర్షణగా అనిపించలేదని, మరోవైపు అలాంటి బట్టలు వేసుకోవడం కూడా నాకు పెద్దగా నచ్చదని పేర్కొంది. తన కెరీర్లో ఆ పాత్రలో నటించడం పెద్దగా నచ్చలేదంటూ ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు షూటింగ్లో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను కూడా వెల్లడించి ఇప్పుడు వైరల్గా మారింది. ఇంతకు అనుపమ ఏమన్నారో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా నటించిన చిత్రం పరదా. తెలుగు భాషల్లో రూపుదిద్దుకున్న ఈ బ్యూటిఫుల్ డ్రామాను సినిమా బండి మూవీ ఫేమ్ ప్రవీణ్ కాంద్రేగుల దర్శకత్వం వహించారు. ఆగస్టు 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తోంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలతో సినిమాపై మరింతగా అంచనాలను పెంచేస్తోంది. తాజాగా తను ఇచ్చిన ఇంటర్వ్యూలో గత ప్రొడక్షన్ కంపెనీలో ఆమెకు కలిగిన అనుభవాన్ని పంచుకుంది. వాళ్లపై ఫైర్ అయింది. ఆ
ఆ వివరాల్లోకి వెళితే పరద సినిమా వివరాలు. అనుపమ పరమేశ్వరన్ నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిలిం పరద. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత క్రిష్ ప్రధాన పాత్రల్లో నటించారు. కల్పలత, కేదార్ శంకర్, ఝాన్సీ, శత్రు, మహేష్ ఆచంట, చమక్ చంద్ర, బాషా, అనశ్విరెడ్డి, శివకుమార్, మిర్చి మాధవి, శ్రీలలిత, కీర్తి నాయుడు, జోష్ రవి, శివన్య మెహ్రా సపోర్టింగ్ పాత్రల్లో నటించారు. మృదుల్ సుజిత్ సినిమాటోగ్రఫీ అందించగా ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ బాధ్యతలు చేశారు. గోపి సుందర్ సంగీతం అందించడం విశేషం. ఈ చిత్రాన్ని ఆనంద మీడియా బ్యానర్ పై నిర్మాత విజయ్ డొంకల నిర్మించడం విశేషం. తాజా ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ చిత్ర పరిశ్రమలోని కొన్ని అంశాలపై మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమలో చాలా సందర్భాల్లో ఫీమేల్ యాక్టర్స్కు ఉన్న చిన్న చిన్న అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసే అవకాశం ఉండదని, అభిప్రాయాలను వ్యక్తం చేయటం చాలా కష్టమని, వాళ్లకు నచ్చింది ఏదైనా చెబితే వెంటనే యాటిట్యూడ్ అని అంటారని, షార్ట్ ఎందుకు టైంకి పెట్టలేదు అని అడిగితే అమ్మాయికి యాటిట్యూడ్ బాగా ఉందని అంటారని పేర్కొంది. 7 గంటలకే రెడీగా ఉన్నా కూడా 9:30 గంటల వరకు ఫస్ట్ షాట్ తీయకపోతే ఎందుకు 2 గంటలు ముందే పిలుస్తారంటూ మండిపడింది. షార్ట్ ఉంటే ముందే పిలవండి, లేకుంటే ఎందుకు పిలవడం? కో యాక్టర్ లేటుగా వస్తారు, సాధారణంగా ఆయన రోజు ఆలస్యంగానే వస్తారు. అది క్వశ్చన్ చేస్తే నాకు యాటిట్యూడ్ ఉంటారంటారేంటి? ఆ 2 గంటల్లో ఎంతో ఫుటేజ్ తీసుకోవచ్చు. అదే విషయాన్ని అడిగితే నా డబ్బులు కదా, నువ్వెందుకు అడుగుతున్నావు అని ప్రశ్నిస్తారు. కానీ నేను అడిగేవన్నీ సినిమా కోసమే కదా, ఇవన్నీ వాళ్ళకి అర్థం కాదు. మహిళగా అడిగే చులకనైపోతాం, మొహం మీదనే మాటలను ఇస్తారు. ఇక మగవాళ్ళు అవే ప్రశ్నలు అడిగితే ఏమనరు. ఇలాంటి వాతావరణం చిత్ర పరిశ్రమలో ఉంది అని చెప్పుకొచ్చింది అనుపమ. ఇక విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్లో అనుపమ ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంది. పరదా చిత్రంలో నటించిన పాత్ర చాలా బాగుందని, ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డానని, ఇలాంటి పాత్రలో నటించడం అంత సులువేమీ కాదని పేర్కొంది. అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుందని చెబుతూ ఎమోషనల్ అయింది. ఉన్నట్టుండి సడన్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇక సినిమా ప్రారంభం నుంచి అనుపమ ఎంతో కష్టపడ్డారని, ప్రమోషన్స్లోనూ తానే ముందుండి నడిపిస్తున్నారని టీం చెప్పుకొచ్చింది. ఈ సినిమా ట్రైలర్ను రీసెంట్గా రామ్ పోతినేని లాంచ్ చేయడం విశేషం. హీరోయిన్ అనుపమ టిల్లు స్క్వేర్లోని నా పాత్ర చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను అంటూ అనుపమ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. అంతేగాక సెట్స్లో చాలా అండర్ కాన్ఫిడెంట్తో ఉన్నానని, అసలు అలాంటి పాత్ర చేయలేదని, నా పాత్రకు పెద్దగా ఆకర్షణగా అనిపించలేదని, మరోవైపు అలాంటి బట్టలు వేసుకోవడం కూడా నాకు పెద్దగా నచ్చదని పేర్కొంది. తన కెరీర్లో ఆ పాత్రలో నటించడం పెద్దగా నచ్చలేదంటూ ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు షూటింగ్లో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను కూడా వెల్లడించి ఇప్పుడు వైరల్గా మారింది. ఇంతకు అనుపమ ఏమన్నారో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా నటించిన చిత్రం పరద. తెలుగు భాషల్లో రూపుదిద్దుకున్న ఈ బ్యూటిఫుల్ డ్రామాను సినిమా బండి మూవీ ఫేమ్ ప్రవీణ్ కాంద్రేగుల దర్శకత్వం వహించారు. ఆగస్టు 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తోంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలతో సినిమాపై మరింతగా అంచనాలను పెంచేస్తోంది. తాజాగా తను ఇచ్చిన ఇంటర్వ్యూలో గత ప్రొడక్షన్ కంపెనీలో ఆమెకు కలిగిన అనుభవాన్ని పంచుకుంది. వాళ్లపై ఫైర్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే పరద సినిమా వివరాలు. అనుపమ పరమేశ్వరన్ నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిలిం పరద. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత క్రిష్ ప్రధాన పాత్రల్లో నటించారు. కల్పలత, కేదార్ శంకర్, ఝాన్సీ, శత్రు, మహేష్ ఆచంట, చమక్ చంద్ర, బాషా, అనశ్విరెడ్డి, శివకుమార్, మిర్చి మాధవి, శ్రీలలిత, కీర్తి నాయుడు, జోష్ రవి, శివన్య మెహ్రా సపోర్టింగ్ పాత్రల్లో నటించారు. మృదుల్ సుజిత్ సినిమాటోగ్రఫీ అందించగా ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ బాధ్యతలు చేశారు. గోపి సుందర్ సంగీతం అందించడం విశేషం. ఈ చిత్రాన్ని ఆనంద మీడియా బ్యానర్ పై నిర్మాత విజయ్ డొంకల నిర్మించడం విశేషం. తాజా ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ చిత్ర పరిశ్రమలోని కొన్ని అంశాలపై మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమలో చాలా సందర్భాల్లో ఫీమేల్ యాక్టర్స్కు ఉన్న చిన్న చిన్న అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసే అవకాశం ఉండదని, అభిప్రాయాలను వ్యక్తం చేయటం చాలా కష్టమని, వాళ్లకు నచ్చింది ఏదైనా చెబితే వెంటనే యాటిట్యూడ్ అని అంటారని, షార్ట్ ఎందుకు టైంకి పెట్టలేదు అని అడిగితే అమ్మాయికి యాటిట్యూడ్ బాగా ఉందని అంటారని పేర్కొంది. 7 గంటలకే రెడీగా ఉన్నా కూడా 9:30 గంటల వరకు ఫస్ట్ షాట్ తీయకపోతే ఎందుకు 2 గంటలు ముందే పిలుస్తారంటూ మండిపడింది. షార్ట్ ఉంటే ముందే పిలవండి, లేకుంటే ఎందుకు పిలవడం? కో యాక్టర్ లేటుగా వస్తారు, సాధారణంగా ఆయన రోజు ఆలస్యంగానే వస్తారు. అది క్వశ్చన్ చేస్తే నాకు యాటిట్యూడ్ ఉంటారంటారేంటి? ఆ 2 గంటల్లో ఎంతో ఫుటేజ్ తీసుకోవచ్చు. అదే విషయాన్ని అడిగితే నా డబ్బులు కదా, నువ్వెందుకు అడుగుతున్నావు అని ప్రశ్నిస్తారు. కానీ నేను అడిగేవన్నీ సినిమా కోసమే కదా,
ఇవన్నీ వాళ్ళకి అర్థం కాదు. మహిళగా అడిగే చులకనైపోతాం, మొహం మీదనే మాటలను ఇస్తారు. ఇక మగవాళ్ళు అవే ప్రశ్నలు అడిగితే ఏమనరు. ఇలాంటి వాతావరణం చిత్ర పరిశ్రమలో ఉంది అని చెప్పుకొచ్చింది అనుపమ. ఇక విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్లో అనుపమ ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంది. పరదా చిత్రంలో నటించిన పాత్ర చాలా బాగుందని, ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డానని, ఇలాంటి పాత్రలో నటించడం అంత సులువేమీ కాదని పేర్కొంది. అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుందని చెబుతూ ఎమోషనల్ అయింది. ఉన్నట్టుండి సడన్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇక సినిమా ప్రారంభం నుంచి అనుపమ ఎంతో కష్టపడ్డారని, ప్రమోషన్స్లోనూ తానే ముందుండి నడిపిస్తున్నారని టీం చెప్పుకొచ్చింది. ఈ సినిమా ట్రైలర్ను రీసెంట్గా రామ్ పోతినేని లాంచ్ చేయడం విశేషం.